హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చి నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అనమాట. నేనైతే ఏమనుకున్నానంటే నా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏదైనా టెంపుల్తోనే స్టార్ట్ చేద్దామని నేనైతే అనుకున్నాను. మలేషియాలో ఉన్న ది బెస్ట్ టెంపుల్కి మనమైతే వచ్చేసాం. అది ఏ టెంపుల్లో కాదండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. వరల్డ్‌లో బిగ్గెస్ట్ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడుంది అంటే మలేషియాలో ఉంది. ఇది తమిళియన్స్ టెంపుల్ యాక్చువల్‌గా అయితే. ఈ తమిళ్‌లో అయితే సుబ్రహ్మణ్య స్వామిని మురుగన్ అని అంటారు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పేరు. మలేషియాలో ఈ ప్లేస్ వచ్చి బట్టు కేవ్స్ అని అంటారు. ఈ బట్టు కేవ్స్ అనేది యాక్చువల్‌గా అయితే మలేషియా లాంగ్వేజ్‌లో బట్టు అంటే మలై లాంగ్వేజ్‌లో రాక్ అని అర్థం. రాక్ మీన్స్ లైక్ రాయ. ఈ కేవ్స్ అంటే గుహలు తెలిసిందే కదా! ఈ గుహల్లో ఈ టెంపుల్ ఉందనమాట. యాక్చువల్లీ ఈ ప్లేస్ చూసారా, ఎప్పుడు క్రౌడీగానే ఉంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చినా, ఈవినింగ్ వచ్చినా, ఎప్పుడొచ్చినా సరే ఇది ఫుల్ క్రౌడీగా ఉంటుంది. మేమైతే ఎప్పుడు ఈవినింగే వస్తూ ఉంటాము. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. చలో. చూసారా, ఇక్కడ స్టెప్స్ ఎక్కి మనం వెళ్ళాలి. యాక్చువల్‌గా పైన ఆ గృహల్లో అన్నాను కదా, గృహల్లో 2 టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఆ 2 టెంపుల్స్ కూడా సుబ్రహ్మణ్య స్వామివే. బయటైతే స్టాచ్యూ ఉంటుంది. లోపలైతే విగ్రహాలు ఉండి పూజలు అవి జరుగుతూ ఉంటాయి. చూసారా, ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి నాకైతే నచ్చిందైతే ఈ స్టెప్స్ చూసారా, కలర్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. ఆ స్టాచ్యూ ఒకటి వీటికి మంచి కాంబినేషన్‌గా ఇదైనట్టుగా నాకు కనిపిస్తది. ఈ స్టెప్స్ వచ్చి టోటల్‌గా 272 స్టెప్స్. కానీ చూసారా, ఇక్కడ 4 లైన్స్‌లా కనిపిస్తున్నాయి మీకు. ఎటునుంచైనా ఎవరైనా వెళ్ళొచ్చు. రావడం ఎటునుంచైనా రావచ్చు. అది మన ఇష్టం. చాలా ఎప్పుడు క్రౌడీగా ఉంటుందండి. మలేషియా వస్తే కన్ఫామ్‌గా ఈ ప్లేస్‌ని అయితే విజిట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మలేషియాలో ఫేమస్ అయిన ప్లేసుల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ ప్లేస్ వచ్చి ఎప్పుడు చూసినా సరే ఫుల్‌గా క్రౌడీగానే ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాను కదా, బట్టు కేవ్స్ అని ప్లేస్ అని. ఇది యాక్చువల్‌గా మలేషియాలో మలేషియా క్యాపిటల్ యాక్చువల్లీ కులాలంపూర్. కులాలంపూర్ అనే సిటీలో ఈ ప్లేస్ ఉందనమాట, బట్టు కేవ్స్ అని. యాక్చువల్‌గా ఈ టెంపుల్ లోపలికి మనం వెళ్ళాలి అంటే మన నీస్ కిందకి ఏమంటారు డ్రెసెస్ అయితే ఉండాలి. నీస్ పైకైతే ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్టయితే ఆ కింద ఒక షాప్ లాంటిది ఉంటుంది. అక్కడ మనకి క్లాత్స్ మనం కొనుక్కోవాలి. అది మనం కట్టుకొని రావాలి పైకి. ఇక్కడైతే నాట్ అలౌడ్ నీ కిందకి పైకి ఉంటే. అండ్ ఇక్కడ ఫారినర్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. మ్యాక్సిమం వాళ్ళకే తెలీదు కాబట్టి వాళ్ళే ఎక్కువగా నీ పైకి వేసుకొని వస్తారు కాబట్టి వాళ్ళే తీసుకుంటారు. అక్కడ క్లాత్ అది కొనుక్కొని లైక్ స్కార్ఫ్ టైప్‌లో ఉంటుంది. అది కట్టుకోవాలనమాట. చూసారా, ఆ స్టెప్స్ అన్నీ అయితే మనం ఎక్కిపోయి వచ్చేసాం. ఇంకా ఈ గృహల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఇంకో 2 టెంపుల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఈ గృహల లోపల నుంచి వెళ్ళాలనమాట. అయితే అక్కడ 2 టెంపుల్స్‌లో మినిమమ్ ఏమంటారు, ఇంకా పైకి ఒక టెంపుల్ ఉంటది. అదే 2 టెంపుల్స్‌లో ఒక టెంపుల్ ఇంకా పైనుంటది. మొత్తం కలిపి ఒక 30 స్టెప్స్ ఉంటాయి. అవి కూడా ఎక్కి వెళ్ళాలి. ఈ రైట్ సైడ్‌లో చూసారా, షాప్స్ లాంటివి ఉన్నాయి. అంటే ఈ టెంపుల్‌కి సంబంధించిన మ్యాగ్నెట్స్ గట్టా అక్కడ దొరుకుతాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లైక్ అండ్ పాలు, పెరుగు కూడా అవి కూడా దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే పైన అభిషేకాలు చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇక్కడ మంచిగా పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉంటాయి. కింద యాక్చువల్‌గా స్టాచ్యూ చూసారు కదా, ఆ స్టాచ్యూ పక్కన లెఫ్ట్ సైడ్‌లో కూడా ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ లోపల ఒక టైప్ ఆఫ్ ఒక స్టేజ్‌లా ఉంది. అక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ మలేషియాలో తమిళియన్స్ ఉన్నారు అన్నాను కదా, వాళ్ళు అక్కడ అయితే చేసుకుంటారు. చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే నాకు తెలిసింది. చూసారా, ఇదొక టెంపుల్ అనమాట. కానీ మనం ఫస్ట్ ఎప్పుడు పైనుంచి కిందకొస్తాము. ఇప్పుడు పైకి వెళ్దాం. చూడండి, ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ ఎక్కి అలా పైకి వెళ్ళాలి అనమాట. ఈ స్టెప్స్ వచ్చి ఒక 30 ఎన్నో ఉంటాయి. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కితే మళ్ళీ పైన ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. ఇదిగోండి, ఈ టెంపుల్ ఇలా ఉంటుంది. చూసారా, చూడండి, గృహాల మధ్యలో టెంపుల్ ఉండి చాలా బాగుంటుంది చూడ్డానికి. లైక్ ఇక్కడ పూజలు అవన్నీ చేస్తారు కదా, మనం వెళ్ళిన ప్రతిసారి హారతి అయితే ఇస్తూ ఉంటారు.
ఆ ప్రసాదం కూడా ఒక్కోసారి ఇస్తారు. మన లక్ అనుకోవాలి. నాకైతే ఇప్పుడు మేము వెళ్ళిన ఇన్ని సార్లులో ఒక్కసారే ఒక యాపిల్ అయితే వచ్చింది నాకు. చలో ఇంకా కింద టెంపుల్ చూడడానికి వెళ్దాము. అక్కడ చూసారు కిందన కూడా ఒక టెంపుల్ ఉంది అని చెప్పాను కదా! అది కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపులే. వెళ్దాము. చూడండి మంచి గ్రీనరీతో యాక్చువల్లీ కేవ్స్ అయితే ఉంటాయి. ఈ కేవ్ చుట్టూ మంచి గ్రీనరీగా ఉంటుందనమాట బయట. మీరు ఇందాక వీడియోలో చూసినట్టయితే తెలుస్తుంది. ఇది చూసారా తాయ్ పుష్ అని ఒక ఫెస్టివల్ అయితే ఈ తమిళియన్స్‌ది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఆ ఎవ్రీ ఇయర్ మేబీ మీరు 'చిరంజీవిది వాల్తేరు వీరయ్య' మూవీ చూస్తుంటే ఒక సాంగ్ మొత్తం ఈ బట్టు కేవ్స్‌లోనే జరుగుతూ ఉంటుందనమాట. అది యాక్చువల్‌గా తాయ్ పుష్ అప్పుడు అలాగే చేస్తారనమాట. ఈ నాలికకి ఇలా త్రిశూలం ఏదో సంథింగ్ ఏదో గుచ్చుకొని చేస్తారు కదా! అలాంటిదంతా ఇక్కడ జరుగుతూ ఉంటుందనమాట. సేమ్ లైక్ ఆ సినిమాలో చూపించిన యాక్చువల్లీ మలేషియాలో మనకు తెలియనివి పాత మూవీస్ కూడా చాలా ఇక్కడ తీశారండి. చాలా బావుంటుంది టూరిజంకైతే. ఇదిగోండి ఇది కూడా ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపులే. ఇక్కడే ఈ టెంపుల్‌లో అయితే ప్రసాదం మస్ట్ అండ్ షుడ్‌గా ఇస్తూ ఉంటారనమాట. కాకపోతే మాకైతే ఎప్పుడు దొరకలేదు. ఇప్పుడైతే ఇంకా కిందకి వెళ్ళిపోదాం. ఇది ఎగ్జిట్ అదే మనం ఏ రూట్ అంటే అయితే వచ్చామో అటు సైడే మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి అనుకుంటే. చూడండి ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా బావుంటుంది. చూడండి. చూసారా మొత్తం చుట్టూ గ్రీనరీగా ఉంటుంది. బావుంటుంది చాలా అయితే మలేషియా అయితే మొత్తం గ్రీనరీగా ఉంటుంది. ఈ టెంపుల్ అయితే ఎస్పెషల్లీ బావుంటుంది. మాకైతే నచ్చుతుంది. చూడండి మొత్తం సిటీ అంతా ఇక్కడి నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు మనం అయితే కిందకి వెళ్ళిపోతున్నాము. అక్కడ యాక్చువల్లీ ఈ సైడ్‌కి గ్రీనరీగా ఉంది కదా! అక్కడ మంకీస్ కూడా ఉంటాయి. అవి అలాగే స్టెప్స్ మీదకి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. చూసారా? అవి ఏం చేస్తాయంటే ఒక్కోసారి మన చేతుల్లో ఉన్న ఫోన్స్ గట్టా తీసేసుకుంటాయి. చాలా వరకైతే సైలెంట్‌గానే ఉంటాయి. ఏమి అనవు. కాకపోతే మన భయం మనకుంటుంది. చూసారా? లెఫ్ట్ సైడ్‌లో అంతా టెంపుల్‌ది అంతా ఉంటుంది. రైట్ సైడ్ వచ్చి టెంపుల్ నుంచి మనం వచ్చేస్తుంటే లెఫ్ట్ సైడ్‌లో యాక్చువల్లీ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ లాంటివి ఉంటాయి. అండ్ ఈ ప్లేస్ తమిళియన్ టెంపుల్ అన్నాను కదా! వాళ్ళవే ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ ఐటెమ్స్ మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయన్నమాట. దోస, సమోసా ఈ టైప్‌లో దొరుకుతూ ఉంటాయి. అండ్ మీరెవరైనా సరే మలేషియా వచ్చుండి బట్టు కేవ్స్ టెంపుల్‌కి వచ్చుంటే లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. మీరు ఇంకేదైనా మలేషియాలో ప్లేసెస్‌ని ఏదైనా చూడాలి అనుకుంటే కమెంట్ అది కూడా చేయండి. దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం మనం. నేనైతే ఈ రెస్టారెంట్‌ని అలా చూపించగలిగాను గానీ బయట అండ్ లోపల ఎలా ఉంటుంది అన్నది. కానీ ఫుడ్ అయితే ఎలా ఉంటుందన్నది వీడియో అయితే తీయలేదు. మర్చిపోయాను. ఫస్ట్ టైం కదా! చిన్న బిగినర్స్‌కి మిస్టేక్స్ ఉంటాయి కదా! అది ఇదే. మీకు గనుక ఇది చూసారు కదా! ఇదంతా రెస్టారెంట్ లోపల. ఇది చూసారా? ఇది నైట్ వ్యూ అనమాట. నైట్ వ్యూ ఇలా ఉందాం. సరికొత్త ప్లేసెస్, సరికొత్త కంటెంట్‌తో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.